అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ వాగ్దానంలో ఒక అతి ముఖ్యమైన వార్త, నీ ప్రార్థనలన్నీ ఫలించే ఒక వార్త. ఒకటి కాదు బిడ్డ, 2 ఆశ్చర్యాలతో నీ జీవితమే అద్భుతమైన మార్పు రాబోతుంది. ఆ వార్త నీకు అందించబోతున్నాను. ఈ తల్లి మాట ఆలకించు. ఈ తల్లి మాట ఒక్కసారి విన్నావు అంటే నీ జీవితం నువ్వు ఊహించని మార్పు వస్తుంది. ఈ రాత్రికి రాత్రే నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిపిస్తాను. నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత అమ్మది. అంతలోగా నిన్ను చూసి, నీ ఎదుగుదల చూసి నలుగురు 4 విధాలుగా అంటూ ఉంటారు. కానీ ఇతరులను కొరచెప్పే అంతగా ఉత్తమంగా ఎవరూ ఇక్కడ లేరు. వారు చెప్పిన దానికి నువ్వు భయపడే పిరికివానివి కాదు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఇది తప్ప, ఇది రైటా అని నిన్ను నువ్వే ఆలోచించి చెయ్యి. ఏ పనినైనా సరే నీ నిర్ణయం తీసుకో. వెంటనే మాటల్లోనో చేతల్లోనో బదులు ఇవ్వనవసరం లేదు. అన్నిటికీ కాలం సమాధానం చెబుతుంది. సర్దుకుపోవటం తెలుసుకుంటే చాలు. వెంటనే మాటల్లోనో చేతల్లోనే చెప్పి నువ్వు చెడ్డవాని అవసరం లేదు. నీకు ఏం కావాలో అది ఈ తల్లి నెరవేర్చి పెడతాను. అన్నీ నీ మంచికే అని తెలుసుకుంటావు. ఎలాంటి కొరత లేని జీవితాన్ని నువ్వు జీవిస్తావు. నీతో ఉన్న ఈ అమ్మ నీకు అండగా ఉండి నీకు చెడులు, నీ మంచి అన్నీ చూస్తాను. నువ్వు చెడు చేసినా నేను తప్పకుండా దాన్ని చెబుతాను. కాబట్టి అమ్మ మీద నమ్మకం పెట్టు, ఎదురు చూడు. రేపటి రోజు నీకు ఖచ్చితంగా నీకు నచ్చిన విషయం జరుగుతుంది. అలా జరిపించే బాధ్యత కూడా ఈ వారాహి చేతిలో ఉంది. ఏదైనా ఉంటే చెయ్యి కదిలితే పగిలిపోతుంది అనే మనుషులు ఏదైనా మాట్లాడితే మనసు విరిగిపోతుంది అని ఆలోచించకుండా భయపడేలాగా, మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నీ మనసు బాధపడేలా మాట్లాడే మనుషుల్ని చూసి నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఎంతకైనా లేదు. నీకు ఏర్పడ్డ కష్టానికి నువ్వు మాత్రం కారణం కాదు. నీకు ఎదురుగా ఉన్నవారి మనసు ఎలా ఉందని నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? నీ మనసు నీకు తెలిస్తే చాలు. నీ జీవితం నువ్వే చూసుకోమ్మా. ఈ లోకంలో జరిగే ప్రతి దానికి కారణం అనేది ఉంటుంది. అది కాలం నీకు సరైన సమయంలో తెలియచేస్తుంది. నీ యొక్క మనసు గాయపడేలా ఎవరైనా మాట్లాడినప్పుడు వారి ముందు కంటతడి పెట్టవద్దు. అలా పెట్టావు అంటే నిన్ను ఇంకా ఇంకా ఏడిపించేలా చేస్తారు. అలా ఉంటేనే నువ్వు ఇంకా బలహీనపడిపోతావు. కాబట్టి నువ్వు మన పక్వం చెంది నువ్వు కొద్దిగా వివరంగా ఉండాలి. ఇతరులు ఎన్ని అన్నా నువ్వు ధైర్యంగా మనసులో వేసుకొని విజయంతో వారికి సమాధానం చెప్పాలి. ఏ జరిగినా సరే చిరునవ్వుతో స్వీకరించు. అప్పుడే నీ మనసు నిండుగా ఉంటుంది. నీ జీవితంలో కూడా నిండుగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఏ కార్యం చేసినా ఆలోచించి చెయ్యి. నీ వారాహి తల్లి నీకు అండగా ఉండి ఆ పనులన్నీ సాధకంగా, అనుకూలంగా మారుస్తాను. నువ్వు చేసేటప్పుడు గమనించి చెయ్యమ్మా. నువ్వు గమనించేసే విధానాన్ని నీ జీవితంలో తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నీకే అర్థమవుతుంది. ఏం జరిగినా వెంటనే దాని గురించి మాట్లాడాలి. ఎవరితో అయినా చెప్పుకోవాలనే ఆలోచన కొంచెం మార్చుకో. ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా తెలివిగా ఆలోచించి మాట్లాడు. అలా కాకుండా జరిగిన వెంటనే ఇది ఇతరులతో చెప్పుకోవాలి అని నువ్వు ఆవేశపూర్వకంగా అనవసరంగా మాట్లాడేస్తావు. అలాంటివి చాలా ప్రమాదకరం నీ జీవితానికి. కాబట్టి ఆలోచించి మాట్లాడు. దాని తర్వాత ఈ తల్లి దారి చూపించినట్లుగా నడువు. జీవితంలో ఏం జరిగినా సరే, ఏం జరగకపోయినా సరే, ఏం దొరికినా దొరకకపోయినా అన్ని సందర్భాలలో ధైర్యంగా, నిబ్బరంగా ఉండు. నమ్మకంగా ఉంటే మాత్రం చాలు. నీ అమ్మవా నీకు ఎప్పుడు మంచే చేస్తాను, నిన్ను చేయి వదలను. అలాంటి నా యొక్క భక్తులు నేను ఎలా వదులుతాను? నన్నే నమ్ముకొని, నన్నే ఆరాధిస్తూ పంచమి ఎప్పుడొస్తుందా, అమ్మక పూజ చేసుకుందామో అని అనుకుంటున్న నా బిడ్డలను నేనెందుకు వదులుతాను? కాబట్టి అన్నిటినీ నీకు సరిపడేలాగా, ఎంత కఠినమైనదైనా సరే నీకు అనుకూలంగా మారుస్తాను. ఈ రాత్రికి రాత్రిలోనే నీకు ఉన్న చెడునంతా తొలగిస్తాను.
నీ కోరికలన్నీ తీరుస్తాను. ఓపికతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ దగ్గర ఏముంది, ఏమి లేదు అనే విషయం పక్కన పెట్టి నీలో ఆత్మధైర్యం ఉందని నిన్ను నువ్వు నమ్ముకో. కాబట్టి మంచి మార్పు నీకు నువ్వు తీసుకొస్తావు. ఓపికతో ఉంటే అంతా మంచే జరుగుతుందని చెప్పాను కదా. నీ చేతుల్లో ఏముందో అదే ఆలోచించు. అలా కాకుండా వేరే విషయాల గురించి ఆలోచించి బాధపడవద్దు. ఉన్నదారిలో సర్దుకొని తృప్తి పడటం నేర్చుకో. పోయిన దానికోసం ఎప్పుడూ బాధపడుతూ కూర్చొనవసరం లేదు. అలా బాధపడ్డావే అనుకో, నువ్వు ఉన్న సంతోషాన్ని ఆనందంగా ఆస్వాదించలేవు. నీకు నచ్చినది తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంగా ఎదురు చూస్తే అన్నీ నీవు ఆశపడ్డవే జరుగుతాయి. నీ యొక్క కోరికలు తీరే సమయం ఆసన్నమైనది. ఈ తల్లి వాగ్దానం తప్పక నిజమవుతుంది అని నువ్వు నమ్ముతున్నావు కదా. తప్పక నిజం చేస్తాను. ఈ తల్లిని ఆరాధించే నీకు 1000 కళ్ళల్లో పెట్టుకొని చూసుకొని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.